ఈజీగా మాన మర్యాదలు వదిలేస్తున్నారు కొంతమంది. అంటే భార్యతో హనీ ట్రాప్ చేయించాడు ఓ దరిద్రుడు. భార్యతో హనీ ట్రాప్ చేయించాడు ఓ దరిద్రుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? శృంగారంలో బిజీగా ఉంటే వీడియోలు తీసేవాడు. వాటితో బ్లాక్ మెయిల్ దందాకు తెరలేపి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ సంపాదన మొదలు పెట్టారు. అయితే వీరి అత్యాశే కరీంనగర్ పోలీసులకు చిక్కేలా చేసింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. కూతురు ఉన్నారు. అయితే మార్బుల్ వ్యాపారంలో నష్టాలు రావు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బాగుందనా? నిజం బాగుంది. లేదు, అప్పులు పెరిగాయి. దీంతో భార్య లలితతో కలిసి కొత్త దందా మొదలు పెట్టాలనుకున్నాడు 31 ఏళ్ల శరత్. ఆ విషయాన్ని చెప్పు తీసుకొట్టండి సార్ చెప్పాడు. ఆమె కూడా సపోర్ట్ చేస్తానంది. అప్పు తెరాలన్నా సుఖంగా బ్రతకాలన్నా కూడా వ్యభిచారం ది బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. అయితే ఫైనల్ గా మీరు కూడా మరో గలీజ్ పని మొదలు పెట్టారు. బ్లాక్ మెయిల్ వ్యభిచారంతో భారీగా డబ్బులు వస్తాయని ప్లాన్ చేశారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అది ఇన్స్టా అకౌంట్లలో ఫోటోలను పరిశీలించి వ్యాపారులు డబ్బున్న వారిని మాత్రమే టార్గెట్ చేసేవారు. ఇన్స్టా ఇట్ట తయారయ్యేరే మీరంతా. వాడు ఇక ఆన్లైన్ లో అందగత్తెలు దొరికితే చాలు సులభంగా పడిపోయే వీక్ హృదయాలు లలిత ట్రాప్ లో పడ్డారు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇక ఆ తర్వాత శృంగారం మొదలు పెట్టేది. తన భార్య పరాయి వ్యక్తితో శృంగారం చేస్తుంటే వాటిని వీడియోలు తీస్తూ ఉండేవాడు ఈ శరత్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. మీ వీడియోలు మాత్రం బూత్ సైట్లలో అప్లోడ్ చేస్తాం. ఆ తర్వాత వాటంతటవే వైరల్ అవుతాయి. పరువు బదారును పడదనుకుంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. అలా ఎవరి శక్తి మేర వారు లలిత అందాలకు సమర్పించుకునేవారు. డబ్బులు తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.